అమ్మాయి మరీ వైలెంట్గా ఉంది. ఉంగరం ఆవిడకే వదిలేయడం మంచిది నాయనా. వర్షానికి రోడ్డు పైన స్కిడ్ అయి బైక్ మీద నుంచి కింద పడిన భర్త భార్యకి ఫోన్ చేశాడు. భార్య, ఏంటండి ఇప్పుడే కదా ఇంటి నుండి వెళ్ళారు, మళ్ళీ ఏం అవసరం వచ్చింది? భర్త, నేను బండిపై నుంచి కింద పడ్డానే. భార్య, అయ్యో అలానా, ఇవాళ బాక్సులో పప్పుచారు పెట్టానండి, ఒలికిపోయిందేమో చూసుకోండి ఒకసారి. నా ఫేస్బుక్ విశ్లేషణ: లైకులు కొట్టేవారు 522, కామెంట్స్ పెట్టేవారు 238, షేర్ చేసేవాళ్ళు 131, ఇంతవరకు ఒక్క లైక్ కొట్టని వాళ్ళు 3, కేవలం సలహా ఇచ్చేవాళ్ళు 2. ఇంకా నీ ఫేస్బుక్ తగలెట్ట 2 రోజుల నుండి రాస్తున్నారు, ఇంకా అయిపోలేదా? పొద్దున చూస్తే 5 ఉన్నాయి, మధ్యాహ్నానికి 10 అయ్యాయి, సాయంత్రానికి 20కి చేరాయి, రాత్రికి 30 దాటాయి. డెంగ్యూ కేసులు కాదు, సింకులో తోమాల్సిన అంట్లు. కులం, మతం, ఆస్తులు, అంతస్తులు, కట్నాలు, కానుకలు, జాతకాలు, గోత్రాలు అన్నీ సరిచూసుకొని సంతృప్తి చెందిన తర్వాతనే మనదేముంది ఎవరినైనా కలిపేది ఆ పైవాడే అంటూ నెపం మొత్తం దేవుడిపై తోసేస్తారు కొంతమంది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఒకడు చెట్టు కింద కూర్చొని ఈ యంత్రం మీ ఇంటికి కట్టండి, సిరి సంపదలు పరిగెత్తుకుంటూ వస్తాయి, ధనలక్ష్మి మీ ఇంట కొలువై ఉంటుంది అంటే ఎగబడి మరీ కొనేస్తారు కొందరు. మరి అమ్మేవాడు ఎందుకు చెట్టు కిందనే ఉండిపోతున్నారు అని ఒక్కలు ఆలోచించారు. వృద్ధాశ్రమము. అమ్మ మీద ప్రేమ ఉన్నది కాబట్టే నా బర్త్డే మా అమ్మ దగ్గర చేసుకుందామని వచ్చాను. ఇదిగో నా సెల్ చూడండి, ఎప్పుడు మా అమ్మ ఫోటోనే ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుంటా. భర్త, విమానం కనిపెట్టింది మగవాళ్ళు, టెలిఫోన్ కనిపెట్టింది మగ సైంటిస్టు, రైలు, కారు, ఇంజన్, కంప్యూటర్, రాకెట్ ఇలా అన్నీ మేమే కనిపెట్టాం. మరి మీ ఆడవాళ్ళు ఏం కనిపెట్టారో ఒక్క పేరైనా చెప్పగలవా? భార్య, ఆ మగ సైంటిస్టులందరినీ కనిపెట్టింది మేమే తెలుసా?